ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రెండో విడత కింద రైతులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తే, ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల నిధులను మన రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కీలక అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం మన కూటమి ప్రభుత్వం ఏదైతే అన్నదాత సుఖీభవ రెండో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ డబ్బుల్ని పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు విధంగా జిల్లాల వారీగా ఈ జిల్లాల లిస్టులో ఉన్నటువంటి పేర్ల వారీగా అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట. మొత్తం ఏదైతే 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు 7,000 రూపాయలను పొందాలనుకుంటే ప్రతి ఒక్క రైతు కూడా ఎటువంటి అర్హతలు ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఈ నిధులు అనేది జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. మరి ఈ వీడియోలో ఎవరెవరికి ఎప్పటి నుంచి మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల నిధులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను మీకు ఈ వీడియోలో తెలియజేయడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో సమాచారాన్ని పొందాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా పూర్తి సమాచారాన్ని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో డబ్బులు అనేది ఏ తారీఖు నాడు కరెక్ట్గా ఏ జిల్లాలలో మీ జిల్లా ప్రాంతాలలో ఎప్పుడు డబ్బులు జమ అవుతాయని అయితే తెలియజేస్తాను అన్నమాట. సో అందుకోసం ఛానల్ని తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనే అయితే పెట్టుకోండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనే అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లు విధంగానే ఇటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడాదికి 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున మొత్తం 6,000 రూపాయలను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఈసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత కింద దేశవ్యాప్తంగా పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి కూడా ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలని మన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు అన్నమాట. ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలను జమ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులను పంపిణీ చేయడం మొదలు పెడుతుందో అప్పటి నుంచే ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి ఏదైతే 23వ విడతకు సంబంధించినటువంటి 2,000 రూపాయలను అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది వెల్లడించడం జరిగిందన్నమాట. మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు ఈ సెప్టెంబర్ నెల మొదటి వారంలో నుంచి మొదలుకొని ఏదైతే చివరి వారం వరకు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక అట్టి పరిస్థితుల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పటి నుంచే డబ్బులు అనేది కలుపుకొని మన రైతుల ఖాతాల్లోకి అయితే నిధులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ని అయితే వీడియోలో చేయడం అయితే జరిగింది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఈ డబ్బులు పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.